సిటీ మిషన్ గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో గడువు పెంపు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఈ పథకం పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తి కాకపోవడంతో మిషన్ గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి స్మార్ట్ సిటీ మిషన్ కాల పరిమితిని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో గడువును 2025 మార్చి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వరంగల్లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తయ్యాయి. 518 కోట్ల రూపాయలతో వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు కొనసాగుతున్నాయి. కరీంనగర్లో 25 పనులు పూర్తయ్యాయి. 287 కోట్ల రూపాయలతో చేపట్టిన మరో 22 పనులు కొనసాగుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేంద్రానికి సీఎం తెలియజేశారు. స్మార్ట్ సిటీలో చేపట్టిన పనులు పూర్తి కానందున ప్రజా ప్రయోజనార్థం ఈ పనులు పూర్తయ్యే వరకు మిషన్ గడువు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సీఎం వినతిపై స్పందించిన కేంద్రం స్మార్ట్ సిటీ మిషన్ ను 2025 మార్చి 31 వరకు పొడిగిస్తూ రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులను కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండవని ఈ లేఖలో స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని లేఖలో కేంద్రం సూచించింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తెలంగాణ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియ